ఫస్ట్ ఎగ్ బుర్జీ చేయడానికి నూనె పోసుకోరి, ఇంకొక టేబుల్ స్పూన్ పోసుకోరి. ఉల్లిగడ్డ మిర్చి కట్ చేసి పెట్టుకోండి. ఫస్టే అవసరమైనంత కొత్తిమీర కూడా ఎంచి పెట్టుకోరి. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే కొంచెం తొందర వేడవుతుంది. ఇంకొక టేబుల్ స్పూన్ పోసుకోరి. ఉల్లిగడ్డ మిర్చి కట్ చేసి పెట్టుకోండి. ఫస్టే అవసరమైనంత కొత్తిమీర కూడా ఎంచి పెట్టుకోరి. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే కొంచెం తొందర వేడవుతుంది. ఎగ్ బుర్జీ చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, పెద్దవాళ్ళే కాదు, ఈజీగా ఉంటుంది చాలా. ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. నూనె వేడైంది కదా, ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకుందాం. ఫస్ట్ మిగతా ఉల్లిగడ్డలు కూడా వేసుకోండి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోండి, అటు ఇటు కొంచెం కలుపుకోండి. కొత్తిమీర కొంచెం అట్లా వేసుకోండి, వేసి వేయనట్టు. తర్వాత మిరపకాయలు వేసుకోండి. ఇవి కొంచెం రెడ్గా అయ్యే వరకు నూనెలో గోలించుకోండి. రెడ్ కావాలి, కొంచెం రెడ్ అంటే గోల్డ్ ఇష్టం. ఆనియన్స్ తొందరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నా, మీరు కూడా వేసుకోండి. రిమైనింగ్ కొంచెం వేసుకోండి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది బుర్జీ. జీలకర్ర ప్రతి వంటకంలో వాడాలి, ఎందుకంటే డైజెషన్కి మంచిది, చాలా మంచిది, చిన్నలు కానీ పెద్దలకైనా. పసుపు, కారం కొంచెం, కోడిగుడ్లు పలగొట్టి ఇట్లా వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. కారం ఫస్ట్ కొంచెం వేసినా కదా, అందుకే కొంచెం వేస్తున్నాను. మిరపకాయలు కూడా వేసినా కదా, మీరు కూడా తక్కువనే వేసుకోండి. కారం ఎక్కువైతే పిల్లలు తినను. మరి ఇట్లా బాగా ఉడకనియ్యరు. ఆయిల్ కొంచెం ఇట్లా లైట్గా కనిపిస్తుంది చూడరి, అట్లా. చివరిలో మసాలా వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్కి వేసుకోండి లాస్ట్లో. అయిపోయినట్టే, ఎంత ఈజీగా ఉంది చూడరి, టక్కన అవుతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఎగ్ బుర్జీ రెడీ. లెట్స్ టేస్ట్.